హాయ్ అండి. ఈరోజైతే నేను పిల్లల లంచ్ బాక్స్‌లోకి బ్రోకలీ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. సింపుల్‌గా, హెల్తీగా చేస్తున్నాను. ఎటువంటి సాసెస్ కూడా యూజ్ చేయట్లేదు. లాస్ట్ టైమ్ ఇదే బ్రోకలీ ఫ్రైడ్ రైస్ నేను చేసి పిల్లలకి పెడితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా బాగా నచ్చిందని చెప్పారంట. అండ్ మార్క్స్ కూడా ఇచ్చారంట. 10కి 10 మార్క్స్ ఇచ్చారంట. సో, పిల్లలు ఈరోజు మళ్ళీ చేయమని అడిగారు. ఎలాగో ఏకాదశి కదా! ఈరోజు నాన్ వెజ్ లేదు కాబట్టి బ్రోకలీ వేసి ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి వాళ్ళ లంచ్ బాక్స్‌కి. ముందుగా అయితే నేను వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 2, 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కట్ చేసిన వెల్లుల్లి, పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. నా దగ్గర అవైలబుల్ ఉండే వెజిటబుల్స్ నేను యాడ్ చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే క్యాప్సికమ్ అండ్ బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ వెజిటబుల్స్ అన్ని ఫ్రై చేసుకున్నాక అందులో మనం సాల్ట్ వేసి కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, అది వేసుకోవాలండి. వేసుకున్నాక సాల్ట్ అనేది టేస్ట్ చేసి సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో మనం కదుపుకోవాలండి. చూసారు కదా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా, హెల్దీగా అయితే మనకి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే మాత్రం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు రైస్ క్వాంటిటీ కంటే వెజిటబుల్ క్వాంటిటీనే ఎక్కువ ఉండేలా చూసుకుంటానండి.